వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో నేను ఎంతో హెల్తీ అయిన రాగి లడ్డు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్‌గా కొలతలతో, టిప్స్‌తో లడ్డు రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. రాగిలో కాల్షియం అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి చాలా మంచిదండి. రోజు ఒక్క లడ్డు తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు అండ్ ఎదిగే పిల్లలకి చాలా మంచి రెసిపీ అని చెప్తాను. అండ్ ఇది స్వీట్‌గా ఉంటుంది అండ్ అన్‌హెల్తీ కాదు కాబట్టి రెగ్యులర్‌గా స్నాక్స్‌లా గానీ, లంచ్ బాక్స్‌లోకి స్నాక్స్‌లా అయినా పెట్టొచ్చు పిల్లలకి. హ్యాపీగా తింటారు. సో, ప్రాసెస్ చూద్దాం. నేను మందంగా ఉన్న గిన్నె తీసుకొని 1 ½ కప్ జల్లించి పెట్టుకున్న రాగి పిండినైతే వేసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత పిండి వేయొచ్చు. కానీ ఇక్కడ నేను పిండిలో నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే పిండికి కంప్లీట్‌గా నెయ్యి అనేది పట్టుకుంటుంది. అండ్ పిండి కూడా స్మెల్‌గా ఉండదు. అండ్ పిండి పిండిగా పచ్చిగా అనిపించదు. కరెక్ట్‌గా చక్కగా వేగుతుంది. ఈ కంప్లీట్ లడ్డు మేకింగ్ ప్రాసెస్‌లో పిండి వేయించడమేనండి అసలైంది. పిండి చక్కగా వేగితేనే లడ్డు తినేటప్పుడు పిండి పిండిగా అనిపించదు అండ్ లడ్డు టేస్టీగా కూడా అనిపిస్తుంది. కాస్త టైం టేకింగ్ ప్రాసెసే అయినా కూడా పిండిని కరెక్ట్‌గా వేయించాలనుకుంటే ఇంక తప్పదు. ఇలానే లో ఫ్లేమ్‌లోనే వేయించాలి. పిండి వేగడం అనేది కరెక్ట్‌గా టైం చెప్పలేము. పిండి బాగా మిక్స్ అయ్యి వేగింది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! చేయితో ముట్టుకుంటే పిండి అనేది ఇట్లా ఉండల్లా ఫామ్ అవ్వాలి. అండ్ పిండి వేగినప్పుడే మీకు తెలుస్తుంది. పిండి అనేది కొంచెం పచ్చిగా అవుతుంది. మీరు కావాలంటే పిండి కొంచెం టేస్ట్ చేసి అయినా చూడొచ్చు. పిండి పిండిగా అనిపించదు పచ్చివాసన. నెయ్యి వేసి కలిపాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి అనేది పక్కన బౌల్‌లోకి వేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున బాదం అండ్ కాజు కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి లో ఫ్లేమ్‌లో లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మరీ గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్ గోల్డ్ కలర్‌లో వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము చిన్న కప్పుతో 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేయించి లడ్డు పిండిలో కలిపి కట్టుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి తురుము తాకుతూ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో, దీన్ని కూడా లో ఫ్లేమ్‌లో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా పిండిలోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. అండ్ ఇక్కడ ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇలాచీ పౌడర్ కూడా వేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి నేను ఇందాక పిండి తీసుకున్న కప్పుతోనే తురుముకున్న 1 కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. 1 ½ కప్ పిండికి 1 కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ కొలత. అందులోకి 1/2 కప్ చిన్న కప్‌తో 1/2 కప్ వాటర్ వేసి లో ఫ్లేమ్‌లోనే బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా లో ఫ్లేమ్‌లోనే బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం జస్ట్ కరిగిపోతే చాలు. ఎక్కువగా ఎక్కువగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ తీగ పాకంలా రావాల్సిన అవసరం ఏం లేదండి. అలా బెల్లం కంప్లీట్‌గా కరిగిన వెంటనే వేడి పైనే ఇక్కడ నేను పిండిలోకి సిరప్ అనేది స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటున్నాను. బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ ఇంప్యూరిటీస్ ఫిల్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా. లేదంటే రాళ్ళు అనేది ఉంటాయి. సో, వేడి మీదనే ఫిల్టర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే బెల్లం పిండితో బాగా కలిసేలా కలుపుకోవాలండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చినా కూడా మీరు బెల్లం అనేది చల్లారుతుంటే గట్టిగా అవుతుంది. అండ్ ఉండలు కూడా చల్లారిన తర్వాత కట్టుకోవడానికి రావండి పర్ఫెక్ట్‌గా. సో, వేడి మీదనే బెల్లం సిరప్‌ని పిండితో బాగా కలిసేలా కలపాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కంప్లీట్‌గా కలుపుకున్న తర్వాత చెయ్యికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని మంచిగా కలిపి పిండిని కొద్దిగా తీసుకొని ఉండలా చుట్టేసుకోవాలి.
కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి. పిండి వేడిగా ఉన్నప్పుడు పెద్ద కష్టమేం అనిపించదు, లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన కొలతలతో పిండి అండ్ బెల్లం తీసుకుంటే. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాగి పిండిలో జిగురు అనేది ఉండదు కాబట్టి పిండి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చక్కగా కుదురుతాయండి. సో ఇంతేనండి, హెల్దీ అయిన రాగి లడ్డు టిప్స్ అండ్ ప్రికాషన్స్తో అయితే చెప్పేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెసిపీ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.